వచనాలు దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన ఆరాధనకు సహాయకరంగా తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అలాగనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 20వ వచనం మనం చదువుతున్నాం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 23-24 వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. స్తుతులు అర్పించుకొని ధ్యానం చేద్దాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మీ పరిశుద్ధమైన సన్నిధిని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఎలాగున ఆరాధన చేయాలో మీ పరిశుద్ధమైన ఆత్మ సహాయం ద్వారా మాకు సహాయపడి మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన చేసాము అన్న సంతృప్తిని మా హృదయాలు ఎందుగా కలిగించి మా యొక్క కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ఆరాధన మీద ఆగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఒక 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సొసైటీ, కవెనెంట్, టెంపుల్. దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు వారితో సంతోషిస్తూ వారి స్తుతుల మీద ఆయన ఉండేవాడు, వారితో సహవాసాన్ని కోరుకునేవాడు. దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన దేవుని పరిశుద్ధమైన సన్నిధికి దేవుడు దూరం కాలేదు, కానీ మనుషులే దూరం అయిపోయాడు. అలాగున వాళ్ళు పాపంలోనే పిల్లలు కనినందు వలన ఒక మనిషి ద్వారా పాపం లోకంలో ఎలాగున ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపం చేసినందు వలన మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది. వారి పరిస్థితి అలాగున ఉంటే పిల్లలు వచ్చారు కదా అని 2 కుమారుడు వస్తే ఒక కుమారుడు దేవునికి విరోధమైన రీతిలో తన యొక్క ధర్మ కార్యాల వలన దేవుణ్ణి ఆరాధించవచ్చు అని తన మనసులో ఉన్న ఇష్టాన్ని బట్టి దేవుని సన్నిధికి తన పంటలోని ప్రథమ ఫలాలు తీసుకుని వస్తే దేవుడు ప్రథమంలోనే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలు తొలగించడానికి మొట్టమొదటి బలిని ఏదైనా తోటలో జరిగించాడు. 2వ వాడైన హేబేలు తను శ్రేష్టమైనటువంటి రక్తమును చిందించి బలిని అర్పించినప్పుడు అంగీకరించబడ్డాడు. కానీ సొసైటీ ఏమైంది? అన్నే తమ్ముణ్ణి నరహత్య చేసి చంపేశాడు. అలాగే సొసైటీ పాడైపోయింది. లోకంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించడానికి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన సొంత మరొక కుమారుడు లేడు అనేటువంటి అద్వితీయ కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఆయన అనుగ్రహించాడు.
ఆయన ఇచ్చాడు. గాడ్ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. యేసుక్రీస్తు ప్రభు ఏమిచ్చాడు మనకు? ఇప్పుడు చదువుకున్నటువంటి తీతు పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటిది ఏంటి అంటే, మనలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకునేది. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏమిచ్చాడు అని అంటే, తను తానే మన కొరకు అర్పించుకున్నాడు అని చూస్తున్నాం. ఇక్కడ 3 విధాలైనటువంటి చెడిపోయిన స్థితిని మనము ప్రారంభంలో చూస్తే 3 విధాలైనటువంటి గివింగ్ ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తన సొంత కుమారుని ఇచ్చాడు మనకు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు మనకు అంటే, తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్. జీసస్ క్రైస్ట్ గేవ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను ఖాళీ చేసేసుకున్నాడు, తనను తానే మనకు అర్పించుకున్నాడు అనేటువంటి మాటని తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, మనం దేవుని సన్నిధికి రావడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు కారణమైతే, మనము రావడానికి సహాయం చేసేందుకు పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయాల్లో అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఏమిచ్చాడు అనంటే, ఆయన మనను దేవుని సన్నిధికి దగ్గర చేయడానికి ఆయన మనకు సహాయం ఇస్తూ ఉన్నాడనేది మనం చూస్తున్నాం. 3 విధాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుకనే ఈరోజు మనము పాపములో ఉన్నటువంటి మనము క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రాగలిగి జీవము కలిగిన దేవునిని మనము ఆరాధన చేసేటువంటి స్థాయికి మనము ఎదిగాము అనేది మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆత్మ రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కనుక ఈ శరీరాన్ని దేవుడు మట్టిలో నుంచి తీశాడు. కాబట్టి ఈ శరీరం తిరిగి మట్టి అయిపోతుంది. రక్షించాల్సింది శరీరాన్ని కాదు, ఆత్మను అనే భావనతోటి యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారి ఆయన ఆత్మను రక్షించడానికి వచ్చాడు. రెండవసారి ఆయన వచ్చేటప్పుడు ఏమి రక్షించడానికి వస్తాడు? ఎవరైతే ఆ శరీరాన్ని కోల్పోయి భూమిలో అది పాతి పెట్టబడి క్షీణించిపోయిందో, రక్షించబడిన వారి ఆత్మలను తన వెంట పెట్టుకుని వచ్చినప్పుడు అదే శరీరాల్లో ఎవరెవరి ఆత్మలు వారిలో ప్రవేశించి ఆయన ఆ శరీరాన్ని పునరుద్ధరించడానికి రాబోతుంటున్నాడు. ఫస్ట్ జీసస్ కేమ్ టు సోల్, టు సేవ్ సోల్. సెకండ్ టైం he will come and resurrect the body. ఆయన మొదటిసారి వ్యక్తిగతంగా రక్షించడానికి వచ్చాడు. వేల మందిలో సువార్త చెప్పినా కానీ ఎవరు తండ్రి అయిన దేవుని చేత ఆకర్షించబడి పరిశుద్ధాత్మ చేత నీతిని గురించి, తీర్పును గురించి, పాపాన్ని గురించి ఒప్పించబడతారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గుంపులో రక్షించబడతారు. ఆ విషయం దేవునికి ఆ వ్యక్తి మనస్సాక్షికే తెలుస్తుంది. మిగతా వారి ఎవ్వరికి కూడా తెలియదు. మన కుటుంబంలో మన వాళ్ళందరూ రక్షించబడ్డారా లేదా అనే సంగతి మనకు తెలియదు. దేవునికి ఒక్కడికే తెలుస్తుంది. అది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరి మనస్సాక్షికి తన ఆత్మ ద్వారా సాక్ష్యం ఇవ్వడం ద్వారా వారు రక్షించబడ్డారని తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైం హీ కేమ్ టు సేవ్ ఇండివిజువల్ అయితే, సెకండ్ టైం హీ కేమ్ టు సేవ్ సొసైటీ. అందరినీ రక్షించడానికి రెండవసారి ఆయన వస్తున్నాడు. రక్షించబడినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశాలలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సరే ఆయన అందరినీ ఒకేసారి సమకూర్చి రక్షించేదానికి ఈ లోకానికి వస్తుంది. ఏ రక్షణ అది అనంటే వారి వారి దేహాలను తిరిగి పునరుద్ధరించడము ద్వారా, మహిమగల దేహాలుగా వారిని చేయడము ద్వారా
ఈ బలహీనమైనటువంటి ఘటాల నుంచి సంపూర్ణమైన విమోచన కలుగ చేసి అనునిత్యము దేవుని ఆరాధన చేస్తూ ఉండేటువంటి స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూస్తే, ఫస్ట్ టైం హీ కేమ్ హ్యూమిలిటీ. ఆయన విధేయత కలిగి వినయంగా ఉండేటువంటి తత్వాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. శిలువ మరణము పొందినంతగా మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. రెండవసారి ఆయన ఎలాగ రాబోతుంటున్నాడు? హీ విల్ షో హిస్ ఆల్ గ్లోరీ. ఆయన సమస్తమైనటువంటి కీర్తి, ఘనత, మహిమ సమస్తమైనటువంటి లోకంలో ఉన్న వారందరూ ఒకేసారి చూచేటట్లుగా ఆయన రాబోతున్నాడు. రాజులకు రాజుగా ఆయన రాబోతూ ఉంటున్నాడు. మొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చి ఆయన సిలువ వేయబడినటువంటి విధానాన్ని మనం చూస్తే, రెండవసారి ప్రభు రాజులకు రాజుగా రాబోతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు అన్యాయపు తీర్పు తీర్చబడినటువంటి వాడుగా పిలాతు ఎదుట ఆయన మనుష్యుని ద్వారా తీర్పు తీర్చబడిన వాడుగా కనబడుతున్నాడు. కానీ రెండవసారి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆ మెస్సియానే రాబోతున్నటువంటి మెస్సియాగా కూడా ఉంటాడు. ఆయన మనుషులు అందరికీ తీర్పు తీర్చగలిగినటువంటి ప్రధాన న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉంటున్నాడు. మొదటిసారి పిలాతు ఎదుట ఆయన చేతులు కట్టుకొని తీర్పు తీర్చబడిన వాడుగా ఉన్నాడు. కానీ రెండవసారి పిలాతు లాంటి వాళ్ళు ఆయన దగ్గర చేతులు కట్టుకొని తీర్పు దేవుని ద్వారా తీర్చబడేటువంటి వారుగా ఉంటారనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప దేవుని మనం ఈ రోజున ఆరాధన చేస్తున్నామనంటే, ఈ తీతు పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తే 3, 4, 5 వచనాలు చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యమైన యొక్కనినొకడు ద్వేషించుచూ ఉంటివి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. ఈ 3వ అధ్యాయంలో తీతు పత్రికలో మొట్టమొదటి వచనములో మనము రిమైండర్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఏది రిమైండర్ చేసుకోవాలి, ఏది మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మన వ్యక్తిగతమైనటువంటి స్థితిని ఎలాగున ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ భాగంలో 3వ వచనంలో మరొక రిమైండర్ మనం చూస్తూ ఉంటున్నాం. మరొక జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏమిటి అని అంటే, సొసైటీలో బిఫోర్ అవర్ సాల్వేషన్ మన యొక్క హౌ వీ వర్ లివింగ్, మనం ఎట్లా జీవిస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనం చూస్తున్నాం. 3వ భాగంలో 4, 5 వచనాల్లో మనం చూస్తే, ఇట్ ఈస్ నాట్ అవర్ గుడ్ డీడ్స్ బట్ హిస్ గ్రేస్. ఆయన కృప వలన మనం రక్షించబడ్డాం, కానీ మనం చేసిన మంచి క్రియలు ధర్మ క్రియలు కాదు అనేది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకి ఎలాగ వచ్చిందంటే, రెగ్యులర్ గా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నందువలన రావదు, రెగ్యులర్ గా మందిరానికి వెళ్తున్నందువలన రాదు, రెగ్యులర్ గా ఒక మంచి సొసైటీలో మంచి పేరు తెచ్చుకున్నంత మాత్రాన రాదు, రెగ్యులర్ గా ఆయనకి ఇవ్వడం ద్వారా మనకు రాదు, రకరకాలైనటువంటి రీతిగా మనము సొసైటీలో మంచి భావంతో జీవించినందువల్ల రాదు. కానీ మన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి వలన అస్సలు రక్షణ అనేది మనకు రాలేదు. మనకు ఒక సబ్స్టిట్యూట్ కావలసి వచ్చింది. మనము పాపాత్ములము, పుట్టుకతోనే పాపాత్ములము. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. మనకు బదులుగా ఒక వ్యక్తి మన శిక్షని భరిస్తే తప్ప ఆ శిక్ష మన నుంచి తొలగిపోదు. మన మనస్సాక్షిలో నిష్కల్మషమైనటువంటి పవిత్రత అనేది మనకు రాదు. అందుచేతనే మనం ఇందాక చదువుకున్నాం,
2వ అధ్యాయం తీతు పత్రిక 14 వచనంలో ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనేను అని. ఆయన మన కొరకు మనకు బదులుగా మన శిక్షను పాపము లేని ఆయన శరీరం మీద వేసుకోవడం ద్వారా, పాపానికి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించడం ద్వారా, నిర్దోషమైన తన రక్తమును చిందించడం ద్వారా, మనందరి ఆ మరణ శిక్షను ఆయన పొందడం ద్వారా, ఆయన భూమిలో పాతి పెట్టడం ద్వారా, తిరిగి తనకు తానే మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నానని చెప్పి పునరుద్ధారుడయ్యాడు. కనుకనే మనము ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే సిద్ధ మనసు కలిగి క్షమించాడు. పశ్చాత్తాపాన్ని కలిగించింది ఆయనే. మన మంచి క్రియలు ఏది రక్షణకు కారణం కాకపోగా ఆయన చేసినటువంటి ఆ పుణ్యకారము బలియాగము మనకు రక్షణకు కారణమైందనే సత్యాన్ని ఈ వాక్య భాగంలో చూసి, తన కనికరము చూపుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించారు. కాబట్టి మన రక్షణలో మొదటిగా మనం చూసినట్టుగా తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఇచ్చివేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన నిందను బాపడానికి కుమారుడిగా పిలువబడి తనను తాను మన కొరకు అర్పించుకొని ఇచ్చివేసుకున్నాడు తనను తాను. 3వదిగా పరిశుద్ధాత్మ మనలను ఆయన శిలువ రక్తములో కడుగుబడి రక్షించబడి ఆయన ద్వారా దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి ధైర్యాన్ని కలుగు చేస్తున్నాడు. అందుకనే మనం ఈ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ మనకుంటే చివరిగా రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్, రక్షణను యేసు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్నాము. మనం ఏమి రెస్పాండ్ అవుతున్నాం, మన ప్రతిస్పందన ఏంటి అంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు 15వ వచనంలో ఉంటాయి. స్తుతియాగము చేయాలి అని, దేవుడిని స్తుతియాగము చేసి మన యొక్క జిహ్వా ఫలాలను ఆయనకు అర్పించాలి. అందరినీ స్తుతులు చేస్తున్నారులే, వారి స్థుతులతో పాటు నేను ఆమేనంటే సరిపోతుందిలే, నా జిహ్వా ఫలాన్ని అర్పించేసానులే అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం వ్యక్తిగతంగా మన నోటి శబ్దముతోటి హృదయంలో ఏర్పడిన కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తూ మన మధ్యలో ఆత్మ స్వరూపిగా ఉన్నటువంటి దేవుని బిగ్గరగా స్తుతించగలిగినటువంటి నాడు ఆ స్తుతి యాగము మన ద్వారా చేసేటువంటిది పరిపూర్ణమవుతుంది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ అది మనం రిసీవ్ చేసుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26 నుంచి 28 వచనం వరకు ఆయన తన శరీరానికి సాదృశ్యం గల పాత్రను తీసుకొని ఆయన ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చి, ఇది పంచుకొనండి, తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అలాగే తన యొక్క ఇంకొక గిన్నెను ఆయన ఎత్తుకొని, ఇది మీ కొరకై అర్పించబడుతున్నటువంటి నా రక్తము అనగా అనేకుల పాప ప్రాయశ్చిత్తార్థమైన క్రొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. దట్ ఈస్ రిసీవింగ్. రెస్పాండింగ్ అనేది మనం ఆయనకు స్తుతియాగం, మన హృదయాల్లో నిండిన కృతజ్ఞత అర్పణలను మన నోటితోటి మన నాలుకతోటి స్పష్టంగా జిహ్వా ఫలాలను ఆయనకు అప్పగించినప్పుడు అర్పించినప్పుడు ప్రభు మన ద్వారా ఘనపరచబడతాడు, ఆయన ఆరాధించబడతాడు. అలాగే ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయంగా.